ఇన్‌స్టాంట్‌గా ఏదైనా స్వీట్ చేయాల్సి వస్తే బాంబే రవ్వతో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో అంతే ఈజీగా చేసేయొచ్చు. చూడండి 2 కప్పుల పాలను ఒక పొంగొచ్చేదాకా మరగనిచ్చి పక్కనుంచుకోవాలి. పాలు పొంగొచ్చేలోపు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో 1 కప్పు బాంబే రవ్వ వేసి ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచుకొని కాసేపు ఫ్రై చేసి ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు పాలు వేడిగా ఉన్నప్పుడే అందులోకి వేసి బాగా కలిపి పక్కనుంచుకోవాలి. కొద్దిసేపటికి ఇలా థిక్‌గా అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కనుంచుకోవాలి. సేమ్ ప్యాన్‌లోకి మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచుకొని 1 కప్పు పంచదార వేసి మొత్తం క్యారమలైజ్ అవ్వనివ్వాలి. పాకం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందు కలిపి పక్కనుంచుకున్న బాంబే రవ్వను వేసి ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలన్నీ ఇలా స్పూన్‌తో మెదుపుకున్న తర్వాత మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. సైడ్స్‌కి నెయ్యి రిలీజ్ అవుతున్నప్పుడు 3 యాలకులను దంచి వేసుకోవాలి. ఇంకా అలాగే ముందుగా ఫ్రై చేసి పక్కనుంచుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. ప్లేట్‌కి కొంచెం నెయ్యి రాసి అందులో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. 5 నిమిషాలు ఆగితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్స్‌లో కట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.